మాక్సిమం 6 months ఉండొచ్చు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో, కానీ వీళ్ళు 9 months ఉన్నారు. స్పేస్లో వీళ్ళు చాలా రేడియేషన్ గురవుతారు. భూమి మీద సంవత్సర కాలంలో ఎంత రేడియేషన్ ఫేస్ చేస్తారో స్పేస్లో 1 వారంలో అంత రేడియేషన్ ఫేస్ చేస్తారనమాట. దీనివల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా తలెత్తొచ్చు. వీళ్ళు చాలా వరకు కంప్లీట్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట 45 days పాటు. 286 రోజులు వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. దాంతోపాటు 121 మిలియన్ స్టాట్యూట్ మైల్స్ అంటే 195 మిలియన్ కిలోమీటర్స్ ప్రయాణం చేశారనమాట స్ప్లాష్ డౌన్ కంటే ముందు. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కంటిన్యూస్గా 9 నెలల పాటు ఉండడం అనేది అంత ఈజీ కాదు. స్పేస్లో దాన్ని తట్టుకుని జీరో గ్రావిటీ కండిషన్స్ తట్టుకుని, మైక్రో గ్రావిటీ కండిషన్స్ తట్టుకుని, ఇటువంటి కండిషన్లో వాళ్ళు అక్కడ బతికి 9 నెలల పాటు వెయిట్లెస్ కండిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న టూత్ బ్రష్ పట్టుకోవాలన్నా వాళ్ళకి చాలా కష్టం. దానికోసం వాళ్ళు ఒక పెద్ద బండరాయి లేపిన ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అంతేకాదు చిన్న చిన్నవి తాగాలన్నా తినాలన్నా కష్టం, మూవ్ అవ్వాలన్నా కష్టం. వీళ్ళ కాళ్ళు కూడా చాలా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ బేబీ ఫీట్ అనమాట, బేబీ ఫీట్ సిండ్రోమ్ అంటాం. కాళ్ళు కూడా చిన్న పిల్లలు పుట్టంగానే నడక అలవాటు లేనప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటాయి, అంత కష్టం. అందుకనే వీళ్ళని స్ట్రెచెస్ మీద, వీల్ చైర్స్ మీద తీసుకొచ్చారు. అక్కడ ఆస్ట్రోనాట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కంప్లీట్ జీరో గ్రావిటీ కాబట్టి వీళ్ళు ఫుడ్ తీసుకునే విధానం కూడా మారిపోద్ది. ఆ చేతులు వాడే విధానం, నడిచే విధానం, వాళ్ళ మజిల్ డెన్సిటీ కానీ, బోన్ డెన్సిటీ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ, బ్లడ్ ఫ్లో కానీ, ఇలా చాలా మార్పులు వస్తాయి అనమాట. కాబట్టి వీళ్ళు ఇప్పుడు 45 రోజుల పాటు నాసా వాళ్ళ దగ్గరే మెడికల్ ట్రీట్మెంట్స్, రీహాబిలిటేషన్లోనే ఉంటారు.